బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ సహాయకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 2 రోజుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన దీక్షలో మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు పలివెల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, శాఖ వీర్రాజులు తమ డిమాండ్లు మీడియాకు వివరించారు. పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు వీఆర్ఓలుగా, అటెండర్లుగా, నైట్ వాచ్మెన్లుగా, డ్రైవర్లుగా ప్రమోట్ చేయాలని, కారుణ్య నియామకాలు అమలు వంటి డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అర్హుల ప్రమోషన్లో ఈ ఏరియాలుగా మేము విధుల్లో నిర్వహిస్తున్నాం. అదే కాకుండా మాకు సాలీసాలని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు గత ప్రభుత్వం మాకు డిఏ ఇచ్చింది, కానీ డిఏ కట్ చేసి తీసుకున్నాడు. మాకు ఏ జీతం పెంచలేదు, కానీ మాకు పని ఒత్తిళ్ళు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. మేము పార్ట్ టైం జీతగాళ్ళం కూడా, కానీ మాకు పని భారం బాగా ఎక్కువ అయిపోతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వాన్ని చేస్తుందని మేము నిరాహార దీక్ష సాధిస్తున్నాం. మాకు తగిన సమస్యలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఏరియాలకు పే స్కేల్ ఇవ్వాలి, నామినీ ఈ ఏరియాలకు గుర్తించాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. వీఆర్ఏ అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా వీఆర్ఏలుగా ఉన్న వాళ్ళు వీఆర్ఓలుగా చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం మహారాష్ట్ర కపిలేశ్వరం మండలం తహసీల్దార్ వారికి వీఆర్ఏల ప్రధాన సమస్య పే స్కేల్ అమలు చేయాలని, నామినీలు వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్, కారు నియామకాలు వంటి సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. వీటిని పరిష్కరించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం 5986 రాష్ట్ర కమిటీ వీఆర్ఏల సంఘం సమస్యలపై కింద కార్యక్రమాలన్నీ మండల డివిజన్ జిల్లా కేంద్రాలకు విజయవంతంగా నిర్వహించాలని తెలియజేస్తున్నాం. 1. పే స్కేల్ అమలు చేయాలని, 2. నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, 3. అర్హులకు ప్రమోషన్లు వీఆర్ఓ, అటెండర్ మరియు నైట్ వాచ్మెన్, డ్రైవర్ పోస్టులు తీయాలని, కారుణ్య నియామకాల మీద పోస్టులు ఇవ్వాలని కార్యక్రమం ఇవ్వాలి. ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా సెప్టెంబర్ 18, 19 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించిన అనంతరం ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు అందరూ పాల్గొనాలి. ఆర్డీఓ ఆఫీసు వద్ద సెప్టెంబర్ 20వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం వినతిపత్రం ఇవ్వాలి. డివిజన్ పరిధిలో వీఆర్ఏలు అందరూ పాల్గొనాలి. 3. కలెక్టరేట్ వద్ద ధర్నా సెప్టెంబర్ 22వ తేదీన అన్ని జిల్లాలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని, ఈ కార్యం పెద్ద ఎత్తు నిర్వహించాలని కోరుచున్నాం. వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత, పే స్కేలు నామినీ వీఆర్ఏలుగా